ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య సముదాయాన్ని నిన్ననే నరేంద్ర మోడీ ఓపెన్ చేశారు. సూరత్లో 3,200 కోట్ల రూపాయల ఖర్చుతో 71 లక్ష చదరపు అడుగుల భవనం ఇది. దీంట్లో 4,700 షాపులు, 131 ఎలివేటర్లతో ఉన్నాయి. వరల్డ్ రికార్డ్ వాణిజ్య సముదాయం. ఇక్కడ డైమండ్కి సంబంధించిన వ్యాపారాలు జరుగుతాయి. అదేవిధంగా పార్లమెంట్ భవనం 8 నుంచి 1000 కోట్ల రూపాయల మధ్య 2 సంవత్సరాల్లో 2 సభల సభ్యులు అకామిడేట్ అయ్యేంత ఇదిగా ఉన్న బిల్డింగ్ని 2 సంవత్సరాల్లో కట్టేసారు. కానీ మరి మనకు అమరావతిలో ఏం జరిగింది? అసెంబ్లీ, సెక్రటేరియట్, కోర్టు 3 భవనాలు 2,500 కోట్లు ఖర్చు అయింది. ఈ మిగతాయి 3 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, సంపూర్ణంగా లేదు. ఈ మొత్తానికి 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 5 సంవత్సరాల అధికారంలోకి ఉండి, ఇంత అవకాశం ఉండి, ఏ ఎల్ఎన్టీ వాళ్ళకో ఏ టాటా వాళ్ళకో అప్పగిస్తే ఈజీగా కట్టగలిగే అవకాశం ఉన్న పరిస్థితులను వదిలేసి ఎందుకు అమరావతి అలా పెండింగ్ పడింది? దీనికి చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాలి.